బీఆర్ఎస్ పార్టీతో బేరం కుదుర్చుకుని నర్సారెడ్డి ఆ పార్టీలో చేరారని, మళ్లీ 2018లో టీఆర్ఎస్ నుండి కాంగ్రెస్ పార్టీలో చేరారని అన్నారు టీపీసీసీ అధికార ప్రతినిధి నాయని యాదగిరి. కాంగ్రెస్ పార్టీకి గజ్వేల్ నియోజకవర్గంలో 33,000 ఓటు బ్యాంకు ఉండేదని, 2023లో నర్సారెడ్డి డిపాజిట్ గల్లంతు చేశాడని ఆరోపించారు. కోవట్టు అని చెప్పిన వాళ్లతో తిరుగుతున్నారని, పార్టీని నియోజకవర్గంలో భ్రష్టు పట్టిస్తున్నారన్నారు. సిద్దిపేట జిల్లా గజ్వేల్ పట్టణంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడారు. కాంగ్రెస్ పార్టీకి గజ్వేల్ నియోజకవర్గంలో ఉన్న క్యాడర్ ఎక్కడా లేదని, కలిసికట్టుగా పనిచేస్తే స్థానిక సంస్థల ఎన్నికల్లో విజయం తథ్యమన్నారు. ఇదేనా కాంగ్రెస్ పార్టీని బతికించడమంటే? హార్నిషల్ పనిచేసి నేను 2014లో కౌన్సిలర్గా పోటీ చేసిన, మా భార్య పోటీ చేసింది. కాంగ్రెస్ పార్టీ పక్షాన సీఎం గారు కేసీఆర్ పోటీ చేస్తున్నారని చెప్పి మరి మన పార్టీ నుంచి నీ బాధ భరించలేక మరి అప్పటి యాదరెడ్డి గారు పార్టీని పిలిచి టీఆర్ఎస్ పార్టీలో పోతే పోటీ చేసే నాయకుడు లేడు. నువ్వు తిరిగితే ఓట్లు వేసే పరిస్థితి లేదని చెప్పారు జనాలు, ప్రజలు. అది గుర్తుకు రావడం లేదా? కార్యకర్తలను కాపాడుకునే బాధ్యత నీకు లేదా? ఇలా పరిస్థితి ఏంది? ఇలా డబ్బులకు అమ్ముకుంటున్నావు, ఏ పదవి అమ్ముకుంటున్నావు? మా దగ్గర ఆధారాలు ఉన్నాయి. దమ్ముంటే వస్తావా? గజ్వేల్ ఇందిరా పార్క్ చేరసగాడికి దమ్ముంటే రా, మేము వస్తాం. నువ్వు ఎవరి దగ్గర ఎన్ని డబ్బులు తీసుకున్నావు, ఎవరి దగ్గర ఎన్ని డబ్బులు వసూలు చేసినావు? మా దగ్గర ఆధారాలు ఉన్నాయి. నువ్వు ప్రమాణం చేస్తాంటున్నావు, నువ్వు ప్రమాణం చేస్తావు, దేవుణ్ణి విగ్రహాలు కూడా నువ్వు ఎత్తుకొని పోతావు. అటువంటి మనుషులు ఒక్కసారి తిరిగి దాన్ని నేను ఏం చేసినా, ఏ కార్యకర్త నాకు ఏం చేసిండో అనేది తిరిగి చూసుకో. నేను భయపడేటోని కాదు. ఆ రోజు ఎప్పుడు కూడా నేను టీఆర్ఎస్ 10 ఏళ్ళు ఉన్నా కానీ ఎక్కడ కదలలేము. మేము ఎప్పుడు హరీష్ రావు మీటింగ్కి వచ్చినా మేము పోలీస్ స్టేషన్లోనే వాళ్ళ కానీ ఎప్పుడు కూడా మేము ఇది కాలేదు. ఆ రోజు కూడా మీరు ఎట్లా రారు, పార్టీల కానీ మా ఉన్నట్టు ఐడి చేసినా మేము టీఆర్ఎస్లో పోలే. మేమున్నాం అందులోనే కాంగ్రెస్. వద్దు, పార్టీ బలోపేతం కావాలని చెప్పినా కానీ నాకు పదవి కావాలని నర్సారెడ్డితో ఎన్నో నేను